భార్య అక్రమ సంబంధం బయటపడడంతో భార్య ప్రియుడు అషరఫ్ మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని భర్త నయీం ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం జెన్కో కాలనీలో తనకు న్యాయం చేయాలంటూ నయీం బిఎస్ఎన్ఎల్ టవర్ ఎక్కి నిరసన దిగారు. ధర్మపురిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నయీం రామగుండంకు చెందిన ఠాకూర్ నిఖితా సింగ్ ను ప్రేమ వివాహం చేసుకోగా వారికి పాప పుట్టినట్లు ఆయన చెప్పారు. గత కొంతకాలంగా తమ వైవాహిక జీవితం సజావుగా సాగిందని, అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అనుచరుడు అషరఫ్ తో నిఖిత అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు నయీం పేర్కొన్నారు. పద్ధతి మార్చుకోవాలంటూ భార్య నిఖితా సింగ్ కు వార్నింగ్ ఇచ్చినప్పటికీ మార్పు రాకపోవడంతో పుట్టింటికి పంపినట్లు ఆయన చెప్పారు. భార్య అత్త ప్రవర్తన సరిగా లేకపోవడంతో తన పాపను తనకు ఇవ్వాలంటూ పలుమార్లు పోలీసులను సంప్రదించిన ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరుడినంటూ తనపై తప్పుడు కేసులు పెట్టి మానసిక వేధింపులకు పాల్పడుతున్నారని నయీం ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు మధ్యవర్తులు న్యాయం చేయకపోవడంతో సెల్ టవర్ ఎక్కి నిరసనకు దిగినట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా పోలీసులు తనకు న్యాయం చేయాలని, పాపను తనకు ఇప్పించాలని నయీం వేడుకున్నారు. मैं मरे तो नौकरी को आना बोल के करे तो पूरा इसलिए सबको एनकरेज कर देते हैं सुने ये थोड़ा మంచి మంచోడా చెడ్డోడా అని అలా రక్త సంబంధించిన అడుగుమన్నా కదా మేడం. ఇంకెట్లా ప్రూవ్ చేయాలి మేడం? కాదు ఒక మాట, ఆమెకి ఠాకూర్ సింగ్ అనే పేరు ఉంటే ఆమె ఏంది మేడం? నిన్నటి వీడియో మీరు చూసిల్లా? ఒక్క నిమిషం భయ్యా, గల్కనే నిఖితా మీకు మారేసా వీడియో एक बार बता. ఆమె విఐపి లెక్క వెనక చేతులు వేసుకొని పోలీసు వాళ్ళ ముందు నన్ను కొడితే भैया एक बात बोला सुनो, देखो बच्चों का डर है, जो बच्ची का डर है, मारे तो जो भी परेशान देखो जी वीडियो डाला इसलिए प्रसारण के सामने बोल रहा ना मेरे माउथ को नहीं खोले, मैं मारे तो नौकरी को आना बोल के करे तो पूरा इसलिए सबको एनकरेज कर देते हैं सुने बैठ थोड़ा बैठ क्या करते अब तुम? मर के तो क्या आता तुम्हारी? सुनो सुनो, मैं बोलता हूँ, तुम्हारी बेटी को, तुम्हारी बेटी के लिए बोलता हूँ जी, तुम्हारी बेटी तुम्हारे हनाना, वो सीए साहब बात करते तुम नीचे आओ. तुम्हारी बेटी तुम्हारे साथ नहीं गई सरकार, सीए साहब बात करते तुम नीचे आओ. भाई यहीं से रहता सुनो, मेरा बेटी को सीए साहब कहता जी में लेके जाओ बोलो निकला करे 3 घंटे रहो बोलो, 3 घंटे के बाद नहीं करने जाती बोल के पूछो बोलो. अगर नया ఇప్పుడు నీకు న్యాయంగా మాట్లాడలేదా? నేను నీ అన్నయ్యని అడుగు. గొంతిన కిటికీలోకి వెళ్ళి దుంకి ఉరికిన ఇగో నా వెనక హౌసింగ్ బోర్డులో నేను ఏదో మర్డర్ చేసినట్టు ప్రభాకర్ అన్న సస్పెండ్ చేపిస్తా అంటాను. డైరెక్ట్ ఏ లెక్కలో సస్పెండ్ అవుతా నేను? నాకు అర్థం కాదు. అంటే ఒకటే అన్న, దీంట్లో పాలిటిక్స్ పోలీసు వాళ్ళు ఎందుకు ఇంటర్ఫియర్? మీ సమక్షంలో అలా అమ్మ నాన్న అందరినీ తీసుకొచ్చి ఉంచమనండి, పాపను వదిలిపెడతా, నేను కనపడా, పాప పోతుందంటే పంపిస్తా. ఇంకో ఆప్షన్ కూడా ఇస్తా. ఇలా ఎవరు మా మామగానికి 3 అక్క చెల్లెలు, 4, మా అత్తమ్మకి అంటే మా భార్య వాళ్ళ అమ్మకి 4 అక్కలు, 1 అన్న. వాళ్ళ ఈ టోటల్ కుటుంబంలో ఒక్కలన్న వాళ్ళ తల్లి నా భార్య మంచోళ్ళని చెప్పిన పాపని ఇచ్చేస్తా. ఇక దీనికి మించి అలా రక్త సంబంధికులే కదా, ఒక్కలైనా తల్లి కూతురు మంచోళ్ళు ఎవరు? మా అత్త నా భార్య మంచోళ్ళు అని చెప్తే అట్లా కూడా పాపని ఇచ్చేస్తా. ఒక పాప ఫ్యూచర్ అన్న కోర్టు కూడా ఎట్లా ఇస్తుంది తెలుసా? నేను అన్ని తెలుసుకొని ఉన్నా అన్న. స్టెబిలిటీ చూస్తుంది, పాపకి మంచి ఫ్యూచర్, ఎడ్యుకేషన్ ఎవరు చూసుకుంటారు, కాకపోతే అచ్చా పోషన్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ స్టాండర్డైజేషన్ చూసుతుంది. ఆమె ఏం చెప్తుంది అన్న నాకు అర్థం కాదు. పొద్దున్న 7కి జాబ్ లాగిన్ అయితే అర్ధరాత్రి 3 వరకు. మొన్న హాస్పిటల్ అడ్మిట్ అయితే 42,000 అప్పు చేసి నా బండి తాకట్టు పెట్టిన. ఇక్కడ ఉన్న ఒక వ్యక్తి నాకు ఇప్పించిండు నా బండి పెట్టి, ఇష్టంగా కొనుక్కున్న బండి తాకట్టు పెట్టి ల్యాప్టాప్ కొనిచ్చిన, ప్రతి ఒక్కటి చూసుకున్నా. కళ్ళ ముందు ల్యాప్టాప్లో ఇంకొంత పులుగుతుంది. అది చూసినా కూడా ఒక్క దెబ్బ కొట్టలే. నీట్గా అయ్యని పిలిపించి నీ భార్య గుణాలు కూతురికి పడ్డాయి తీసుకోపో అన్న. అయితే పాపని అడిగిళ్ళు, నీ పిల్లని నువ్వు కరెక్ట్ చూసుకొని ఉంటే నీ కూతురు ఇట్లా అయ్యి నా జీవితం నాశనం కాకపోవు, నా కూతురు కోసం నేను పోరాడతానని చెప్పి కూతురుని ఇయ్యాలి. అప్పుడు నా భార్య ఏమన్నది, ఈ రక్తం నీది, చెడిపోయింది పాప అద్దు అని పోయింది. సపరేట్గా 4 తారీఖుకి పోచమ్మ తల్లి అయింది, మార్చి 4కి. ఇలా సొంత అత్తమ్మ మజిటర్నింగ్ దగ్గర హోటల్ ఉంటుంది ఉమారాణి ఆంటీ, ఆ ఆంటీకి చెప్పిన పాపకి పోచమ్మ అయింది మరి చూసుకుంటారా అడుగులి అంటే ఒక్కరు పట్టించుకోలే. నా అత్త, నా మామ, ఎవరు నా భార్య.
ఇంకా చేపలు చికెన్లు ఫ్రై చేసుకొని తిన్నారు, దీనికి కూడా ప్రూఫ్ చూపెడతాం మీకు. కానీ ఇప్పుడు ఎందుకు పాప గుర్తుకొస్తుంది నేను చెప్పాలన్నా, 21st రంజాన్ రోజు నాకు తెలిసినాక చక్కగా ఎమ్మెల్యే సార్కి చెప్పేసిన అష్రఫ్ ఖాన్తో ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పేసిన. అప్పుడు ఇల్లు ఇజ్జత్ పోయింది. అప్పటి నుండి ఒకటే ఫిక్స్ అయ్యారు, ఇటు అష్రఫ్ ఖాన్ బయటికి వెళ్ళి టార్చర్ చేస్తాడు నన్ను, ఈమెమో పోలీస్ స్టేషన్లో రామగుండం ఎన్టీపీసీ గోదావరి నుండి ఫోన్ వచ్చింది పోలే, పెద్దపల్లి మహిళా పోలీస్ స్టేషన్ నుండి వచ్చింది పోలే. ఆ పోయినా మాట్లాడినా లాస్ట్కి చైల్డ్ వెల్ఫేర్